హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వాళ్ళ వీడియో వచ్చేసి మీషోలో కొన్ని యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండర్ 500 చూపిస్తాను. కొన్ని ఐటమ్స్ చాలా యూజ్ అవుతాయండి. మనం ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలంటే మీషోలో జనరల్గా ఇప్పుడు ఎక్కువ సేల్ ఉన్నవి తీసుకుంటే ఏమవుతుందంటే అందరికీ తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు మనం బాగా పాపులర్ అయిన బాగా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ తీసుకుంటే చుట్టుపక్కల అందరూ కూడా అవే తీసుకుంటున్నారు. సో ఈజీగా మనకి తెలిసిపోతుంది అనమాట ఇది మీషో నుంచి అనేసి. సో అలా కాకుండా సెలెక్టివ్గా తీసుకోవాలి. అండ్ అలాగే క్వాలిటీ వైజ్ ఎలా చూసుకోవాలి అంటే రేటింగ్ ఎప్పుడు కూడా 4.1 ఎబోవ్ ఉండాలన్నమాట. ఓకేనా? లేదంటే 3.5 ఎబోవ్ ఉన్నా సరే అవి కూడా మంచివే. సో అవైనా సరే తీసుకోవచ్చు. నేను కూడా సెలెక్టివ్గా తీసుకున్నాను. కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే మరీ కామన్గా మనం బాగుంది కదా అని తీసేసుకుంటున్నాము, రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయనేసి, రివ్యూస్ ఎక్కువ ఉన్నాయనేసి తీసుకుంటే చుట్టుపక్కల అందరూ అవి వేసుకుంటున్నారు, అది మీషో డ్రెస్ అనేసి తెలిసిపోతుంది. సో అలా కాకుండా కొన్ని యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ కూడా నేను రీసెంట్గా మీషో నుంచి తీసుకున్నా. ఇది 2 days అయింది డెలివరీ అయ్యి. సో ఈ డ్రెస్ ఎలా ఉందనేది నేను ఫుల్గా చూపించేస్తాను. ఓకే, సారీ, ఇంకా కొంచెం సో మనకి డ్రెస్ కింద ఎలా వస్తుంది అనమాట. దీనికి లెగ్గింగ్ ఏమి రాదు. మనం మ్యాచింగ్ సిల్వర్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే సయాన్ బ్లూ కలర్ అయినా సరే వేసుకోవచ్చు. టోటల్ డ్రెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అనమాట. ఓకేనా? ఫ్రంట్ అంతా కూడా ఇలా వచ్చిందండి. అలాగే హ్యాండ్స్కి కూడా మంచి డిజైన్ వచ్చిందనమాట. ఓకే, కనిపిస్తుందా? సో ఇది ఒక డ్రెస్ అనమాట. ఇది నాకు అరౌండ్ 340 అట్లా పడినట్టుంది. 330, 350 ఆ బడ్జెట్లోనే వచ్చింది. కాకపోతే మంచి కాటన్ మెటీరియల్, చల్లగానే ఉంది. సో ఫిట్టింగ్ కూడా బాగానే ఉంది. ఓకే, ఇది ఒక డ్రెస్. సో ఓకే, ఫ్రంట్ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చిందనమాట. చాలా బాగుంది, క్వాలిటీ కూడా అదిరిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి హెయిర్ బన్స్ తీసుకున్నాను. అదే హెయిర్ క్యాప్స్, సాటిన్ హెయిర్ క్యాప్స్. ఇప్పుడు హెయిర్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా జనరల్గా. నైట్ పడుకునే ముందు ఇవి ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిల్లో కవర్స్కి అంటుకోకుండా జస్ట్ ఇలా పెట్టేసుకుంటే మనకి ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే డస్ట్ పార్టికల్స్ మన హెయిర్ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. అందుకనేసి తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నా. ఇవి కూడా నాకు తక్కువే పడింది. 300 బడ్జెట్, అండర్ 300లోనే వచ్చేసినాయి అనమాట. ఇలా 2 వచ్చినాయి. మనమే కదా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సాటిన్ అనమాట. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఎలాస్టిక్ ఇచ్చారు. కొన్నిటికి ఇలా తాళ్ళులాగా కట్టుకునేలాగా ఉంటాయి, కానీ దీనికి అలా కాకుండా ఎలాస్టిక్ ఇచ్చారు. కాకపోతే బాగా వేడి, ఓన్లీ ఆయిల్ అప్లై చేసినప్పుడు మాత్రమే పెట్టుకోండి. నేను హెయిర్ కేర్ రొటీన్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బాలు అనమాట. ఇవి ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఆకుకూరలు పెట్టుకోవడానికి, ఏమైనా వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి, కట్ చేసిన వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఆర్డర్ చేశాను. ఈరోజే డెలివరీ అయింది. ఇది ఇప్పుడే చూడడం నేను. అయితే ఇదివరకు ఒక ప్రోడక్ట్ చూపించా, అంటే సన్నగుండ్రి ఉంటుంది, అది ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ చూపించా. అవి కూడా వాటికంటే కూడా ఇవి కొంచెం క్వాలిటీ బాగున్నాయి. అంటే ఈ డిజైన్ ఎందుకు ఇచ్చారంటే మనకి ఆకుకూరలు పెట్టినప్పుడు వాటర్ ఏమన్నా పడిందంటే కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఇవి గ్యాప్స్లోకి వెళ్ళిపోద్ది. మనకు ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. క్వాలిటీ అయితే బాగుంది. సో వీటికి ఇలాగా 8 మూతలు కూడా ఇచ్చారు.
మనం లీఫీ వెజిటేబుల్స్ అనే కాదు, ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. బిస్కెట్స్, మ్యాగీ ప్యాకెట్స్ ఇలాగా. మనం మూత ఎలా పడుతుందో చూద్దాం ఫస్ట్. మనం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. బాగుంది కదా అని వదిలేసామంటే పగుళ్ళు ఏమన్నా ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. లేకపోతే రిటర్న్ పెట్టుకుంటే మనకు మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలాగ 3 వచ్చినాయి. ఇక 2, ఇది వచ్చి 3 అన్నమాట. మనకి తక్కువ గ్యాప్లోనే ఎక్కువ వెజిటేబుల్స్ అవి పెట్టేసుకోవచ్చు నీట్గా. ఓకే, ఇలాగా 3 వచ్చినాయి అనమాట నాకు. ఇవన్నీ కూడా అండర్ 400, 500 బడ్జెట్ అనమాట. ఈజీగా మనము ఒక్కొక్క మంత్ ఒక్కటి ప్లాన్ చేసుకుంటే మనకి మనం డిమార్ట్కి వెళ్ళినా సరే ఇలాంటివి ఎంతకంటే ఎక్కువ ప్రైస్ ఉంటున్నాయి. అండ్ అలాగే మనకు కావాల్సినవి కూడా ప్రతిదీ కూడా అక్కడ ఉండదు కదా. ఆన్లైన్లో అయితే ఈజీగా మనకి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 2 శారీస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. మనకి ఆషాఢం వచ్చేస్తుంది, శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనకి అమ్మవారికి పెట్టడానికి లేకపోతే మనం కట్టుకోవడానికైనా బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఈ శారీ చాలా స్మూత్ ఉంది. ఈ శారీ చూసారా, చాలా అంటే చాలా స్మూత్ ఉంది. పిక్లో చూసినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా స్మూత్ ఉంది, మల్టీ కలర్ అనమాట. ఇది బ్లాక్ పూజలకు కట్టుకోకూడదేమో అనుకుంటారు. బ్లాక్ అయితే కాదు, డార్క్ పర్పుల్ అనమాట. అంటే చాలా డార్క్ పర్పుల్. ఇక్కడ నుంచి లావెండర్, కొంచెం లావెండర్ కలర్ లాగా, ఇది కొంచెం లైట్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి వచ్చే కొద్ది కూడా కొంచెం డార్క్ అనమాట. క్లాత్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది క్లాత్. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్. మనకి బ్లౌజ్ స్టిచ్ చేస్తా. బ్లౌజ్ ఎలా వచ్చింది, ఇది కంప్లీట్ కొంచెం ఉడుకు క్లాత్ అనమాట. కొంచెం పాలిస్టర్ టైప్ ఉంది, స్మూత్ ఉంది. కానీ మనం లైనింగ్, స్మూత్ లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే కనుక బాగుంటుంది. ఇది వచ్చింది బ్లౌజు. సో శారీ వచ్చి ఇలా వచ్చింది, చాలా స్మూత్ ఉంది శారీ అయితే. దీనికి పళ్ళు చూద్దాం, పళ్ళు ఎలా ఇచ్చాడో. పళ్ళు ఇచ్చాడా లేదా, పళ్ళు లేనట్టుంది. ఈ శారీస్ ఇదే ప్రాబ్లం మనకి. పళ్ళుస్ ఇమేజ్లో పెట్టాడు, పళ్ళు సపరేట్గా ఏమి లేదండి. జస్ట్ రన్నింగ్ వచ్చింది. ఇవ్వండి, ఇది జస్ట్ పళ్ళు అనమాట. జస్ట్ రన్నింగ్ ఇచ్చేసాడు పళ్ళు అంతా కూడా. ఓకేనా, శారీ అయితే చాలా స్మూత్ ఉంది. పళ్ళుతో మనకు పని ఏం లేదు. సో ఇది దీనికి వచ్చిన బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొక శారీ. గ్రీన్ నా ఫేవరెట్ కలర్, అందుకే గ్రీన్ కొంచెం ఇందులో మిక్స్ అయింది. సో నాకు నచ్చి తీసుకున్నాను. క్లాత్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది కాటన్ లాగా అనిపిస్తుంది కానీ అంత ప్యూర్ కాటన్, కొంచెం మల్మల్ కాటన్ అంటారు కదా, అది అనుకుంటా. బాగుంది. బ్లౌజ్ పీస్ చూడండి. ఎస్, ఇది మల్మల్ కాటన్ అండి. మల్మల్ కాటన్లో మనం బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని చూసి చెప్పేయచ్చు శారీ క్వాలిటీ అనమాట. సో బ్లౌజ్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని బోట్ నెక్ పెట్టుకున్నా బాగుంటుంది. లేకపోతే మనకి నచ్చినట్టు ఫుల్ హ్యాండ్స్కి అయితే బాగుంటుంది ఈ బ్లౌజ్ ఈ శారీకి వచ్చేసి. ఓకే, అంటే పైన వేసుకోవట్లేదు, ఎందుకంటే ఒకవేళ దేవుడికి పెడితే అలా వేసుకోకూడదు కదా, అందుకనేసి అలా చూపిస్తున్నాను. సో శారీ అంతా కూడా ఎలా వచ్చింది. పళ్ళు చూద్దాం.
కింద పార్ట్ అంతా ఇలా వచ్చింది. పళ్ళు ఏం లేదండి, జస్ట్ రన్నింగ్ ఇచ్చేసాడు అంతే. పళ్ళు కూడా సో లేదు లేదు, పళ్ళుకి కొంచెం ఎక్స్ట్రాగా ఇచ్చినట్టు ఇచ్చాడు. ఇది పళ్ళు, కుచ్చులేమి ఇవ్వలే, కుచ్చులు ఇచ్చుంటే బాగున్నాం. సో ఇది శారీ క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది. దీనికి 4.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. సో ఇవన్నీ నేను రీసెంట్గా తీసుకున్న మీషో ప్రొడక్ట్స్. అండ్ రేర్గా ఉన్నవే తీసుకున్నాను. ఎక్కువ జనాలు ఎక్కువగా వాడేటివి తీసుకుంటే ఇది మీషోది అన్నట్టుగా ఈజీగా తెలిసిపోద్ది అనేసి ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏవైనా సరే మనం. కాకపోతే ఇవి కొంచెం కేర్ఫుల్గా వాడుకోవాలి. ఆర్డర్ వచ్చిన తర్వాత మనం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏమైనా పగుళ్ళు ఉంటే రిటర్న్ డేట్ అయిపోతే వాళ్ళు రిటర్న్ తీసుకోరు. సో ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. వీటి లింక్స్ అన్నీ కూడా నేను, లేకపోతే కోడ్స్ అయినా సరే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచ్ మై ఛానల్.